హాయ్ ఫ్రెండ్స్, నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, మా ఫ్రెండ్స్ కొంతమంది కొత్త వీడియోస్ ఏం బెటరా, కొత్తగా ట్రై చేయి, ఈ పాతవి బెటర్గాకు, ఈ రైతులకు సంబంధించినవి ఎవరు చూడరు ఎందుకురా అంటున్నారు. కానీ కొత్తగా ట్రై చేయడం అనేది నా వల్ల కాదు. ఎందుకంటే నేను రైతు బిడ్డను, నాకు వ్యవసాయ పరంగా అయితే మొత్తం తెలుసు. ఎప్పుడు విత్తనాలు చల్లాలో, ఎప్పుడు నారాత వేయాలో, ఏ టైంలో ముందు కొట్టాలో, పిండి చల్లాలో, ఎటువంటి విషయాలు అయితే నాకు తెలుస్తాయి. కానీ నాకు తెలియని విషయాలు నాలో చూడాలనుకోవటం అది జరగదు. మరో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, నేను మొదటి నుంచి కూడా బాగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. నాకు రైతు పరంగా, వ్యవసాయ పరంగా బాగా ఇష్టం నాకు. ఎందుకంటే మనం పండించిన పంటలకి సరైన గిట్టుబాటు ధర లేదనేదే నా బాధ. దానికోసం నేను అటువంటి వీడియోసే చేస్తుంటాను. కానీ వాళ్ళు పడే కష్టాలు, వాళ్ళు పడే బాధలు ఇటువంటివి చేస్తానే. కానీ నాకు కొత్తగా ట్రై చేయాలంటే కొత్తగా ఇంతకు మించి ఇంకేం కావాలి ఫ్రెండ్స్ కొత్తగా. అందుకనే వీడియో పెడుతున్నాను. ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మా ఊరు పోలేరమ్మ గుడి మంచి ఫేమస్. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మా ఊరు పోలేరమ్మ జాతర జరుగుద్ది. వేరే లెవెల్లో ఉంటుంది ఫ్రెండ్స్, మామూలుగా ఉండదు. ఇక్కడ ఒక గమ్మత్తు ఏంటంటే ఫ్రెండ్స్, ఈ పోలేరమ్మ గుడిని ఆనుకొని మన పొలం. ఇది ఒక విధంగా నాకు మటుకు అదృష్టమనే చెప్పాలి. ఎందుకంటే ఫ్రెండ్స్, మన పొలాన్ని ఆనుకొని గుడి ఉందంటే మనకి కూడా అంత ఎంత మేలు జరుగుతుందని అర్థం. అందుకనే దీని వరకు మేము అదృష్టవంతులమే. ఈసారి జాతర జరిగేటప్పుడు వీడియో తీసి పెడతాను. నేను ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, రైతుల పరంగా వీడియోస్ కొంతమందికి నచ్చట్లేదు. నా స్నేహితులకి, వాళ్ళకి నా నుంచి ఇంకా ఏదో కావాలని ఆశిస్తున్నారు. అవి నాలో లేని వాళ్ళు చూడాలనుకోవటం వాళ్ళ మూర్ఖత్వం అవుద్ది. నేను వ్యవసాయ పరంగా చెప్పగలను, చేయగలను. కానీ నాకు తెలియనివి, కొత్తవి చేయాలంటే కష్టం. అందుకని వాళ్ళు నన్ను అడుగుతుంటే వాళ్ళకి ఏం సమాధానం చెప్పలేక గమ్ము కొడుతున్నాను. మళ్ళీ వాళ్ళకి అప్పుడే సమాధానం చెప్తే వాళ్ళు బాధపడతారని ఈ వీడియో ద్వారా వాళ్ళకి పోస్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్. బాయ్.